హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఐశ్వర్యరాయ్ కూతురిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పోలికలు. చనిపోయిన ఆ నటి ఎవరో చెప్పుకోండి. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ దంపతుల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ పోలికలు తల్లిలా కాకుండా టాలీవుడ్కి చెందిన దివంగత స్టార్ హీరోయిన్లా కనిపిస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సొంత తల్లిని మించిన అందంతో ఆమె ఆరాధ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన ఓ దివంగత నటి పోలికలు, ఆరాధ్య పోలికలు ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ ఎప్పుడు తన తల్లితో కనిపిస్తారు. రీసెంట్గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు తన తల్లితో కలిసి వెళ్ళింది. ఆరాధ్య ఐశ్వర్య చేయి పట్టుకుని అడుగులు వేసింది. ఆరాధ్య బచ్చన్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉండటంతో ట్రెండింగ్లో ఉంది. నుదుటిపై వచ్చే జుట్టు, ఆమె హెయిర్ స్టైల్ చాలా ఫేమస్. కొద్ది రోజుల క్రితం ఆమె లుక్లో మార్పు వచ్చినప్పటికీ ఆమె ఫోటోలు మాత్రం వైరల్గా మారాయి. ఆరాధ్య ఫోటోలను చూసి అందరూ దివంగత నటిలో పోలుస్తున్నారు. ఆరాధ్య డిట్టో ఈ నటిని పోలి ఉందని నెటిజన్లు కామెంట్లు షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నటి మరెవరో కాదు, అందాల నటి సుందరి సౌందర్య. నటి సౌందర్య సౌత్ సినీ పరిశ్రమలో బాగా పేరు తెచ్చుకున్న నటి. ఎందరో సూపర్ స్టార్లతో నటించి ఎన్నో హిట్ సినిమాలను అందించింది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన హిట్ సినిమా సూర్యవంశీలో సౌందర్య నటించింది. ఈ సినిమాలో బాలీవుడ్లో ఫేమస్ అయ్యింది. కానీ నటి చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు నెటిజన్లు ఆరాధ్య బచ్చన్ ముఖం చూసి అచ్చం సౌందర్య ముఖంలా ఉందని అంటున్నారు. ఇద్దరి మధ్య పోలికలు కనుగొన్నారు. ఇద్దరి జుట్టు, హెయిర్ స్టైళ్లు, కళ్ళు, కనుబొమ్మలు, పెదవులు, బుగ్గలు ఒకేలా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ ఫోటోలో చూసిన ఆరాధ్య అభిమానులు షాక్ అవుతున్నారు. ఆరాధ్య కూడా డిట్టో సౌందర్యలా కనిపిస్తుంది. వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరాధ్య పెరిగే కొద్దీ నవ్వేలా ఉందని కనిపిస్తుందని అంటున్నారు. ఆరాధ్య భవిష్యత్తులో టాలీవుడ్లో క్వీన్ అవుతుందని అంటున్నారు. తాజాగా ఆరాధ్య స్కూల్ కార్యక్రమంలో నాటకం వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అమితాబ్ బచ్చన్ మనవరాలు ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ 7వ తరగతి చదువుతోంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన పాఠశాలల్లో ఒకటైన ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరాధ్య బచ్చన్ చదువుతోంది. ఈ ధీరూభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరాధ్య బచ్చన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది స్టార్ కిడ్స్ చదువుతున్నారు. షారూక్ ఖాన్ కుమారుడు అబ్రామ్, సైఫ్ అలీ ఖాన్ తైమార్, కరిష్మా కపూర్ కూతురు మీరా, కు పాండే కూతురు అనన్య కూడా ఇక్కడే చదువుతున్నారు. తన కుమార్తె బాధ్యతను పూర్తిగా తీసుకుంది ఐశ్వర్యరాయ్ బచ్చన్. తన కూతురికి అన్ని దగ్గరుండి తానే నేర్పిస్తుంది. చిన్న వయసులో ఏ విషయంపై ఒత్తిడి చేయకుండా గారాబంగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను గౌరవించాలనే విషయాన్ని దగ్గరుండి నేర్పిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సౌందర్య అనగానే ఆ ముగ్ధ మనోహర రూపం కళ్ళు ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె ఇప్పుడు మన కళ్ళ ముందు లేకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సౌందర్య గ్లామర్కి దూరంగా ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే సినిమాలు చేస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరై కానీ అనుకోని విధంగా విమాన ప్రమాదంలో కన్నుమూసి తెలుగు ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే సౌందర్య బయోపిక్ తెరపైకి వస్తే బాగుంటుంది అని చాలా కాలం మూవీ లవర్స్తో పాటు సినీ ప్రముఖులు కూడా అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటిదాకా సౌందర్య బయోపిక్లో ఏ హీరోయిన్ అంతే బాగుంటుంది అనే చర్చ జరిగింది. రష్మిక మందన్న పేరు సౌందర్య బయోపిక్ విషయంలో ఎక్కువగా వినిపించింది. అలాగే కొంతమంది హీరోయిన్లు సౌందర్య బయోపిక్లో నటించాలని ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు.
కానీ తాజాగా ఓ స్టార్ కిడ్స్ నెటిజన్లు పెడుతున్న పోలికలు చూస్తుంటే ఈ ఛాన్స్ ఇప్పటిదాకా ఉన్న హీరోయిన్లు ఎవరికీ దక్కేలా కనిపించలేదు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూతురు ఆరాధ్య గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం. ఆరాధ్య ఎక్కడ కనిపించినా ఆమెపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చదువుకుంటున్న ఆరాధ్య తరచుగా తన తల్లితో కలిసి ఫోటోలకి పోజులు ఇస్తూ హాట్ టాపిక్గా మారుతుంది. ఇప్పటిదాకా ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఆమెకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆరాధ్యను సౌత్ స్టార్ హీరోయిన్ అయిన సౌందర్యతో పోలిస్తున్నారు. సౌందర్య కెరీర్ తొలినాళ్ల ఫోటోలు, ఆరాధ్య బచ్చన్ ఇప్పటి ఫోటోలను గమనిస్తే సౌందర్య కెరీర్ మొదట్లో ఎలా ఉండేదో అచ్చం ఆరాధ్య అలానే కనిపిస్తుంది. దీంతో ఒకవేళ సౌందర్య బయోపిక్ తీయాలి అనుకుంటే ఆరాధ్య సరిగ్గా సరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆరాధ్యలో సౌందర్యను చూసుకుంటూ ఆమె మళ్ళీ పుట్టిందా అని సంబరపడిపోతున్నారు. కాగా ఆరాధ్య తాత అయిన అమితాబ్ బచ్చన్తో సౌందర్య సూర్యవంశం అనే సినిమాలో నటించింది. తన గ్లామర్తోనే కాకుండా నటనతో కూడా ప్రశంసలు అందుకున్న సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించిన సౌందర్య 2004వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున విమాన ప్రమాదంలో మరణించింది. అందాల తార ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చదువుకుంటున్న ఈ స్టార్ కిడ్ తరచూ తన తల్లితో కలిసి ఈవెంట్స్కు, ఫంక్షన్కు హాజరవుతోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తల్లితో కలిసి ఫోటోలకు పోజులిస్తుంది ఈ చిన్నది. ఈ చిన్నారికి ఇప్పటికే భారీ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. అయితే మొన్నటి వరకు ఒకలా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. చూడటానికి ముద్దుగా ఉన్న ఆరాధ్య బచ్చన్ పై కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆమెకు తల్లి ఐశ్వర్య సర్జరీ చేయించిందని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ లానే ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు కలిపి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు, అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన సౌందర్య. అలనాటి అందాల తార సౌందర్యతో ఆరాధ్యను పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె చెరిగిపోని ముద్ర వేశారు. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు సౌందర్య. అలాగే తమిళ్, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు. అదేవిధంగా బాలీవుడ్లోనూ తన సత్తా చాటారు సౌందర్య. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూయడంతో ఒక్కసారి ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. గొప్ప నటిని కోల్పోయామంటూ సినీ లోకం కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు ఆరాధ్య ఫోటోలను సౌందర్యతో పోలుస్తూ కొంతమంది ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చదువుకుంటున్నది ఈ చిన్నది. రాబోయే రోజుల్లో ఐశ్వర్య బచ్చన్ ఒప్పుకుంటే ఆరాధ్య మరో సౌందర్యగా మనం చూడబోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.